మనం తీసుకుందాం, ఈ ప్రపంచంలో ఆనందం ఉంది అని. ఆనందం ఉంటే ఈ ఈ కలములో కూడా ఆనందం ఉండాలి. ఈ కలములో ఆనందం ఉండాలి, మీకు ఆ ఆనందం అనిపించాలి. ఆనందం ఉంటే మీకు మాత్రమే కాదు, నాకు కూడా. నాకు మాత్రమే కాదు, అతనికి కూడా. ప్రతి మనిషికి ఈ ఆనందం అనిపించాలి. కానీ మనకు తెలుసు, మీకు ఈ కలము కావాలంటే ఈ కలము ద్వారా మీకు ఆనందం అనుభవిస్తుంది, అనిపిస్తుంది. మీకు ఈ కలము కావాలంటే మీకు ఆనందం అనిపించింది ఈ కలము ద్వారా. అంటే ఈ కలములో ఏదైనా ఆనందం లేదు. అలాగే మనం విన్న ధర్మం మన జీవితంలో అప్లై చేయాలి, మన అనుభవాలలో అప్లై చేయాలి. మన అనుభవాలలో అప్లై చేసి అది ధర్మం బుద్ధ భగవానుడు ద్వారా చెప్పిన ధర్మంయా లేదా తెలుసుకోవాలి. బుద్ధ భగవానుడు ద్వారా మనకు సత్యం లభిస్తుంది. ఈ ప్రపంచంలో సత్యం, ఈ ప్రపంచంలో లక్షణాలు లభిస్తున్నాయి. ప్రపంచం అంటే మనం, ప్రపంచం అంటే ఈ రకరకాలుగా వస్తువులు, మనం, మన మనస్సు, మన శరీరం, అది ప్రపంచం. అందుకే ఈ ధర్మం అప్లై చేయండి ఈ ప్రతి వస్తువు మీద, మీ అనుభవాల మీద అప్లై చేస్తే మీరు సత్యం చూడగలరు. సత్యం చూస్తున్నప్పుడు మీకు ఒక ద్వారం చూడగలరు. ఈ ద్వారంలో ప్రవేశించండి. అది విముక్తి పొందడానికి పొడుతున్న మార్గం. మీకు ఒక్కటే మార్గం ఉంది. ఈ మార్గంలో ప్రవేశించండి, ముందుకు సాగండి. ఈ మార్గం ఆ ధర్మం ద్వారా మీకు లభిస్తుంది. అందుకే ఈ ధర్మం, ఈ మార్గంలో నడుస్తూ మీరు అర్థం చేసిన ధర్మం మళ్ళీ అప్లై చేయండి. అలా చేస్తే మీరు నిర్వాణం సాధించగలరు. నిర్వాణం అంటే ఒక క్షణంలో తీసుకోగల వస్తువు కాదు. నిర్వాణం అంటే ఒక మార్గం. నిర్వాణం అంటే ఒక జర్నీ. అది మీ విముక్తి. మీ విముక్తి అంటే ఒక జర్నీ. అందుకే ప్రారంభించండి. ఎలా? ముందు ప్రారంభించండి. ఎలా ప్రారంభించండి? ముందు ధర్మం వినండి. ధర్మం విన్నప్పుడు
బహుశా మొదటిసారి ధర్మం విన్నప్పుడు ధర్మం అర్థం చేసుకోవడం జరగలేదు మీకు. అందుకే మళ్ళీ మళ్ళీ వినండి, శ్రద్ధగా వినండి. ధర్మంలో సత్యం వెతకండి. అర్థం చేసిన ధర్మం అప్లై చేసి ప్రపంచంలో సత్యం వెతకండి. ముందు ధర్మంలో సత్యం వెతకండి. ధర్మంలో సత్యం వెతకండి, ధర్మం అప్లై చేసి మీ 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 అనుభవాలు మీద అప్లై చేసి తర్వాత ప్రపంచంలో అప్లై చేయండి. పుణ్యకర్మాలు చేయండి. అది కూడా చాలా ముఖ్యమైనది. పుణ్యకర్మాలు అంటే అన్య వ్యక్తులకు సహాయం చేయండి, నిర్వాణం పొందడానికి, విముక్తి పొందడానికి సహాయం చేయండి. పాపకర్మాలు చేయవద్దు. పాపకర్మాలు అంటే ఏదైనా సుఖం ఉంటే ఈ సుఖం నాశనం చేయడానికి చేసిన పని, చేసే పని పాపం అంటాము. ఏదైనా సుఖం ఉంది, మీ మనస్సులో, మీ శరీరంలో సుఖం ఉంది. ఈ సుఖం నాశనం చేయడానికి ఏదైనా పని నేను చేస్తే నేను పాపం చేస్తాను. అది పాపం. ఏదైనా సుఖం ఉంటే ఈ సుఖం అనుభవించడానికి నేను మీకు సహాయం చేస్తే నా మనసులో పుణ్యం పుడుతుంది. సుఖం నాశనం చేయడం పాపం, సుఖం వృద్ధి చేయడం పుణ్యం. నిర్వాణం అంటే నిబ్బానం పరమం సుఖం. బుద్ధ భగవానుడు చెప్పాడు, నిబ్బానం అంటే పరమ సుఖం. నిబ్బానం అంటే పరమ సుఖం. సుఖం వృద్ధి చేయడానికి సహాయ చేస్తే మీకు పుణ్యం పుడుతుంది. మీ మనసులో పుణ్యం పుడుతుంది, సుఖం వృద్ధి చేయడానికి. నిర్వాణం అంటే పరమ సుఖం. అందుకే ఈ పరమ సుఖం తీసుకోవడానికి మీకు పుణ్యం కావాలా, పాపం కావాలా? పాపం అంటే సుఖం నాశనం చేయడం, పుణ్యం అంటే సుఖం వృద్ధి చేయడం. ఏదైనా లభించడానికి మీరు ఇవ్వాలి, అది ఇవ్వాలి. అలాగే ఏదైనా వస్తువు ఇవ్వాలి. మీకు సుఖం కావాలంటే మీరు సుఖం ఇవ్వాలి. అందుకే అన్య వ్యక్తులకు విముక్తి చేయడానికి సహాయం చేయండి. అది గొప్ప పుణ్యకర్మ. అది పుణ్యకర్మం చేయండి. మీకు అర్థం చేసుకున్న ధర్మం చెప్పండి, నేర్పించండి.
ఏదైనా అవసరం ఉంటే నిర్వాణం పొందడానికి ముందుకు సాగిన వ్యక్తులకు ఏదైనా అవసరం ఉంటే అది అవసరం ఇవ్వండి, అది అవసరాలు ఇవ్వండి, ఆహారం ఇవ్వండి, భోజనం, నీళ్ళు, మందు, ఏదైనా ఇల్లు, వైకప్పు కావాలి, ఏదైనా వైకప్పు, ఖరీదమైన కాదు, ఏదైనా వైకప్పు ఇవ్వండి, ఏదైనా ఆహారం ఇవ్వండి, ఏదైనా మందు ఇవ్వండి, ఏదైనా వస్త్రం ఇవ్వండి, బట్టలు, ధర్మం ఇవ్వండి, ఒక గురువు ఇవ్వండి, ఒక గురువు అవ్వండి. సుఖం వృద్ధి చేయడానికి. నిర్వాణం చేయడం అంటే, నిర్వాణం పొందడం అంటే సుఖం పొందడం. సుఖం ఇస్తే సుఖం లభిస్తుంది, దుఃఖం ఇస్తే దుఃఖం లభిస్తుంది. అది విశ్వ నియమం. ఏదైనా ఇస్తే అది లభిస్తుంది, అది సత్యం. అందుకే పుణ్యకర్మాలు చేయాలి, రకరకాలుగా పుణ్యకర్మాలు చేయాలి, పాపకర్మాలు చేయవద్దు. ధర్మం విని ధర్మం అప్లై చేయండి, ప్రతి క్షణంలో చర్చించండి. కళ్యాణ మిత్రులకు కళ్యాణ మిత్రులు ఉంటారు మీతో. కళ్యాణ మిత్రులతో చర్చించండి ఈ ధర్మం, అర్థం చేసుకోండి, అప్లై చేయండి. ద్వారం మీ దగ్గర ఉంటే ఈ ద్వారం నుండి ప్రవేశించండి. ఇది కష్టమైన పని కాదు. ప్రారంభిస్తే మీరు మెల్లగా ముందుకు సాగుతారు. అర్థమైందా? అది నిర్వాణం. మనం వచ్చే వారంలో కలుద్దాం. ధన్యవాదాలు.